Hello, my dear students. Today topic LCM and HCF in simple method. ఈజీగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. మనం పెన్ను పేపర్ పెట్టుకోకుండా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఏదైనా రెండు నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా చెప్తున్నాను, వినండి. చూడండి మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఈజియెస్ట్ మెథడ్. ఓకే, any two numbers you find LCM or HCF, easy way you can concentrate and listen carefully. First of all, LCM of 6 and 24. 6 and 24, listen carefully. LCM of 6 and 24. First of all, tables you can must this is easy. మీకు టేబుల్స్ వస్తే ఈ మెథడ్ డెడ్ ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదు, నేను ఎల్సిఎం అడిగా 6కి 24కి. 6కి 24కి ఇప్పుడు 6 టేబుల్ వస్తే ఈజీ అయిపోద్ది. 6 టేబుల్ 24 కేమా, 6 టేబుల్ 24 కేమా. ఎస్, కరెక్ట్, కేమ్. 6 4 జా 24, 6 4 జా 24. ఇప్పుడు 6 టేబుల్లో 24 వచ్చింది అంటే బిగ్ నెంబర్ ఏమవుద్ది? ఎల్సిఎం. 6 టేబుల్ 24 వచ్చింది కాబట్టి దిస్ బిగ్ నెంబర్ ఈజ్ ఎల్సిఎం. ఈ టేబుల్లో ఇది వస్తే ఎల్సిఎం. 6 టేబుల్ 24 వచ్చిందా, 24 టేబుల్ 64 వచ్చిందా, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. 6 టేబుల్ 24 వచ్చింది. బిగ్ నెంబర్ ఈజ్ 24 ఈజ్ ఎల్సిఎం. 24 ఈజ్ ఎల్సిఎం. 24 ఈజ్ ఎల్సిఎం. స్మాల్ నెంబర్ సి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 24. ఇప్పుడు 6 టేబుల్ 24 వచ్చింది కాబట్టి బిగ్ నెంబర్ ఎల్సిఎం అయ్యింది. స్మాల్ నెంబర్ ఏమవుద్ది? హెచ్సిఎఫ్ అవుతుంది. స్మాల్ నెంబర్ హెచ్సిఎఫ్ అవుతుంది. 6 ఈజ్ కాల్డ్ హెచ్సిఎఫ్. ఇది ఫస్ట్ మెథడ్. యూ కెన్ కాన్సన్ట్రేట్, లిజన్ కేర్ఫుల్లీ, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టేబుల్లో అనదర్ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడం. 6 టేబుల్ 24 వచ్చిందా? వచ్చింది. వస్తే పెద్ద నెంబర్ ఎల్సిఎం. వస్తే పెద్ద నెంబర్ ఎల్సిఎం. చిన్న నెంబర్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్. ఇప్పుడు 6 and 24 హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 6 అవుతుంది. వస్తే పెద్ద నెంబర్ ఎల్సిఎం, చిన్న నెంబర్ ఈజ్ హెచ్సిఎఫ్. ఓకేనా? దిస్ ద ఫస్ట్ మెథడ్. ఒక టేబుల్లో ఇంకోటి వస్తే పెద్ద నెంబర్ ఈజ్ ఎల్సిఎం, చిన్న నెంబర్ ఈజ్ హెచ్సిఎఫ్. ఓకేనా? అనదర్ మెథడ్, సేమ్ అదే మెథడ్. See, observe here, LCM of 4 and 28. LCM of 4 and 28. ఇప్పుడు 4 టేబుల్ 28 వస్తుందా లేదా చెక్ చేస్తాం. 4 టేబుల్ చూడండి బాగా. 4 టేబుల్ యూ కెన్ చెక్. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20, 4 6 జా 24, 4 7 జా 28. అంటే 4 7 జా 28 వచ్చింది. వస్తే పెద్ద నెంబర్ ఏమైంది? ఎల్సిఎం. పెద్ద నెంబర్ ఏమవుద్ది? ఎల్సిఎం. 28 ఈజ్ ఎల్సిఎం. ఇప్పుడు చిన్న నెంబర్ ఏమవుద్ది? హెచ్సిఎఫ్. సి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 28. హెచ్సిఎఫ్ అంటే చిన్న నెంబర్ హెచ్సిఎఫ్ అంటే 4 హెచ్సిఎఫ్. 4 టేబుల్ 28 వచ్చింది. హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. అప్పుడు పెద్ద నెంబర్ ఏమవుంది? ఎల్సిఎం అవుద్ది. చిన్న నెంబర్ ఏమవుద్ది? హెచ్సిఎఫ్ అవుద్ది. క్లారిటీ వచ్చిందా? సేమ్ ప్రొసీజర్. వన్ మోర్. ఈ మెథడ్ అర్థమైందా? వస్తే పెద్ద నెంబరు, వస్తే పెద్ద నెంబరు ఎల్సిఎం అవుద్ది, చిన్న నెంబర్ హెచ్సిఎఫ్ అవుద్ది. ఈజ్ ద ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ మెథడ్. సి, ఇప్పుడు సార్ రెండు రాకపోతే అనే డౌట్ హ్యావ్. 1 second. LCM ఆఫ్ 2 and 3. ఇప్పుడు 2 టేబుల్ 3 వచ్చిందా? 2 టేబుల్ 3 రాదు. 3 టేబుల్లో 2 వస్తుందా? రాదు. 2 టేబుల్ 3 యాడ్ వస్తుంది. 2 1 జా 2, 2 2 జా 4 అయిపోయింది. అంటే పెద్ద నెంబర్ వచ్చేసింది. అంటే 3 రాలేదు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎల్సిఎం బాగా గమనించండి. 2 టేబుల్లో 3 రాలా, 3 టేబుల్లో 2 రాలా. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయడమే. ప్రోడక్ట్ 2 3 జా 2 into 3 ప్రోడక్ట్ చేయడమే. 2 3 జా 6 ఈజ్ ఎల్సిఎం అవుతుంది. 6 ఈజ్ ఎల్సిఎం. 2 3 జా 6 ఈజ్ ఎల్సిఎం.
ఆర్ యు అండర్స్టాండ్? ఆర్ యు లిజనింగ్ మై డియర్ స్టూడెంట్స్? అర్థమైందా తల్లి? అర్థమైంది నాన్న? ఓకే. ఇక్కడ 2 టేబుల్లో 3 రావట్లా, 3 టేబుల్లో 2 రావట్లా. అటువంటి పక్షంలో రెండింటిని మల్టిప్లై చేయడమే. ప్రోడక్ట్, యూ హ్యావ్ ప్రోడక్ట్ 2 3 జా 6, 6 ఈజ్ ద ఎల్సిఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంతే, ఇంకేమీ లేదు. హెచ్సిఎఫ్ 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 3 ఈజ్ 1. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 3 ఈజ్ 1. ఓకేనా? ఓకే, 1 more. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 7 and 8. ఎల్సిఎం ఆఫ్ 7 and 8. 7 టేబుల్లో 8 వస్తుందా? రాదు. 8 టేబుల్లో 7 వస్తుందా? రాదు. అప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే రెండింటిని మల్టిప్లై చేయడం. ప్రోడక్ట్ 7 8 జా 7 8 జా 56. 56 ఈజ్ ఎల్సిఎం. 56 ఈజ్ ఎల్సిఎం. ఓకేనా? రాకపోతే ప్రోడక్ట్ చేయడమే, అంటే మల్టిప్లై చేయడం. ఓకేనా? హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. 7 and 8 హెచ్సిఎఫ్ 1. అంతే, దట్స్ ఆల్. సెకండ్. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్? దిస్ 2 మెథడ్స్. ఏం లేవు హెచ్సిఎఫ్ ఎల్సిఎంలో. వస్తే పెద్ద నెంబర్ ఎల్సిఎం, చిన్న నెంబర్ హెచ్సిఎఫ్. రాకపోతే బోత్ ఆర్ ప్రోడక్ట్, రెండింటిని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం, 1 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఓకే, ఇప్పుడు చెప్పేస్తాడు చూడు, నాకు తెలిసి చెప్పేస్తాడు. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 16 and 32 చెప్పేసి. 16 టేబుల్లో 32 వచ్చిందా? 16 2 జా 32. పెద్ద నెంబర్ ఏమవుద్ది? ఎల్సిఎం. 32 ఈజ్ ఎల్సిఎం. చిన్న నెంబర్ ఏమవుద్ది? హెచ్సిఎఫ్. నౌ హెచ్సిఎఫ్ ఆఫ్ 16 and 32 వాట్? 16 ఈజ్ హెచ్సిఎఫ్. 16 ఈజ్ హెచ్సిఎఫ్. అంతే. రాకపోతే మల్టిప్లై చేయడం, వస్తే పెద్ద నెంబర్ ఈజ్ ఎల్సిఎం, చిన్న నెంబర్ ఈజ్ హెచ్సిఎఫ్. 1 more question. See here, LCM of 13 and 52. 13 టేబుల్లో 52 వచ్చిందా? చెప్పండి. 13 టేబుల్లో 52 వచ్చిందా? 13 how many times you can? 13 4 జా 52. అంటే 13 టేబుల్ 4th టైం చేస్తే 52 జా 52 ఏముంది? ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏముంది? 13. హెచ్సిఎఫ్ ఏముంది? 30. అంతే, దట్స్ ఆల్. ఇంకేం లేదే. నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతే, ఈ 2 టెక్నిక్ వెరీ ఈజీ. ఓకే, 1 more question. సేమ్ ఎల్సిఎం ఆఫ్ 11 and 4 అన్న చెప్పండి. ఇప్పుడు 11 టేబుల్లో 4 వస్తుంది, 4 టేబుల్లో 11 వస్తుందా? రాదు. రానప్పుడు ఏం చేయాలి? రెండుని ప్రోడక్ట్ చేయాలి. 11 into 4 మల్టిప్లై. 11 4 జా ఎంత? 11 4 జా 44 ఎల్సిఎం. 44 ఎల్సిఎం. రెండిట్లో రాలేదంటే హెచ్సిఎఫ్ ఏమైంది? 1 అయిపోద్ది. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 11 and 4 ఈజ్ వాట్? కళ్ళు మూసుకొని మీరు 1 పెట్టేయచ్చు. కళ్ళు మూసుకొని మీరు 1 పెట్టేయచ్చు. దట్స్ ఆల్. సింపుల్ వే. ఆర్ యు అండర్స్టాండ్? మీకు అర్థమైందా తల్లి? అర్థమైందా? అంతే. ఒక టేబుల్లో ఇంకొకటి వచ్చిందా? వస్తే పెద్ద నెంబర్ ఈజ్ ఎల్సిఎం, చిన్న నెంబర్ ఈజ్ హెచ్సిఎఫ్. రాలేదా? రెండింటిని ప్రోడక్ట్ చేయడమే. 2 ప్రోడక్ట్ చేస్తే హెచ్సిఎఫ్ 1 అయిపోద్ది. దట్స్ ఆల్. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్? అర్థమైంది అనుకుంటున్నాను అందరూ. అర్థమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ వీడియోస్ నేను చేస్తుంటాను మీకోసమే. ఓకేనా? ఉంటా. ఆల్ ది బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. బాయ్.